బనకచెర్లను ఆపేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ఉండి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించరా అని అడిగారు. బీజేపీ 8 మంది ఎంపీలు మోదీ దగ్గరికెళ్లి బనకచెర్లను ఆపేలా మాట్లాడాలని డిమాండ్ చేశారు చామల. లింక్ విషయంలో మన ఆబ్జెక్షన్స్ రేజ్ చేస్తానే ఉన్నాం. తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ప్రజల అవసరాల కోసము, తెలంగాణ రైతాంగం గోదావరి జలాల మీద, గోదావరి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రైతాంగం కోసం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంత పెద్ద విషయం చర్చ చేసినప్పుడు ఒక క్యాబినెట్ మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఏకైక మంత్రి బండి సంజయ్ గారేమో మినిస్టర్ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రిగా ఉండు, క్యాబినెట్ మంత్రి హోదా అంటే చాలా పెద్ద హోదా. ఆయన పెట్టాల్సిన ప్రెజర్ చాలా ఉంటుంది ఏది బనకచెర్లను ఆపాలంటే. మరి ఆయన ఇంత పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్కి కూడా వేరే పనులను, అంటే తెలంగాణ ప్రజలుకి సంబంధించి ఆయనను గెలిపించినటువంటి ప్రజలకు సంబంధించిన అంశానికంటే ముఖ్యమైన పని ఉన్నా కానీ కొంచెం మార్చుకుంటే బాగుండేదేమోనని నా ఉద్దేశం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తే 2-3 రోజుల క్రితం ఆయన ఇంత కమ్యూనికేషన్ అవుతున్న విషయాన్ని ఈరోజు మీ ముందు పెట్టిన, జనవరి నుంచి మొదలు పెట్టినాం మనం కమ్యూనికేషన్. కానీ ఆయన ఎట్లా అంటే ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ కావాలంటే అర్థమైంది ఇది ఢిల్లీలో అయింది. కిషన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా? దీన్ని బట్టి చూసి ఏమర్థమవుతుంది, తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు తోటి కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటారా, ఢిల్లీకి పోయి పరిష్కారం చేసుకుంటారా? మరి కిషన్ రెడ్డి గారు ఇది కూడా చెప్పాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎవరితోటి ఉన్నాడు, ఏ పార్టీలు ఉండు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుండు, ఈ 18వ లోక్సభలో ఎవరితోటి అలయన్స్లో ఉండు. మరి కిషన్ రెడ్డి గారు రోజు కూర్చునే కుర్చీల పక్కన ఇంకా వాళ్ళ సైడ్ నుంచి ఎంతమంది మంత్రులు కూర్చురు టీడీపీ నుంచి, మరి ఆయన మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడుతుండు. ఇలా ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారికి మాట్లాడడానికి చేత కావట్లేదా? మీటింగ్కి రానికే చేత కాకపోతే పర్లేదు, లెటర్లో రాసిరు కదా మేము సహకరిస్తాం అన్ని విధాలని. సహకరణ అంటే ఏంది? సహకరణ అంటే అక్కడ పోయి మీటింగులు పెట్టి ఏం మాట్లాడినో అది కూడా రిలీజ్ చేయాలి. ఇదే కిషన్ రెడ్డి గారు అదే జలశక్తి మినిస్టర్ దగ్గరికి, అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ దగ్గరికి పోయి తెలంగాణ ప్రజలు చూస్తుండగానే ఏం మాట్లాడుతారో వినాలనుకుంటున్నాం మేము. మరి ఆయన చిత్తశుద్ధున్న నాయకుడు అయితే 8 మంది ఎంపీలను గెలిపి పంపించినాం కదా. ఈ 8 మంది ఎంపీలు పోయి మరి నరేంద్ర మోడీ గారితో, ప్రధానమంత్రితో మాట్లాడతారా, అమిత్ షా గారితో మాట్లాడతారా, సిఆర్ పాటిల్ గారితో మాట్లాడతారా? మాట్లాడి తెలంగాణ ప్రజలకు నష్టం జరగకుండా గోదావరి జలాలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.